Hello traders, welcome to a simple Telugu binary trading channel. So guys, ఇది మన daily series లో 51st video. Today is 20th May guys, Tuesday. So around 12 p.m. Okay, ఇది నా first trade guys, and we took a huge win here. So let's see how ఎందుకు ఈ trade తీసుకున్నానో let me explain. ఇక్కడ చూసుకుంటే guys, it's very simple trade. It's SNR zone. ఇక్కడ చూసుకున్నారా resistance, again resistance and then breakout, it acts as support. Again after it support, it acts and again breakout, again resistance. So మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది resistance. So I have to get trade here and we won. There is nothing complex here, simple resistance because it's SNR zone. Okay. Let's move on. Let's find more trades. ఏం చేద్దాం ఇంకా అంటే ఇక్కడ మనకి ఓకే ఇక్కడ సపోర్ట్ గైస్ మిస్ అయ్యాం ఎక్స్ప్లెనేషన్ లో పడి ఇది పర్ఫెక్ట్ ట్రేడ్ ఇక్కడ చూసారా ఫస్ట్ టైమా ఫస్ట్ టైం సెకండ్ టైమా థర్డ్ టైమా ఫోర్త్ టైం పర్ఫెక్ట్ ట్రేడ్ మిస్ అయ్యాం ఓకే నో ప్రాబ్లం హోల్డ్ ఆన్ according to me. Okay, I'm going for sell from here. Okay, again I'm taking one more trade sell side. Sell and trying guys ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ లో ఒక స్పెసిఫిక్ లెవెల్ అది చూద్దాం ఏమవుతుందో. చూడాలి లాస్ట్ సెకండ్ దాకా వచ్చి ఫైవ్ 3 2 1 ఓకే ఒక ట్రేడ్ లాస్ ఆఫ్ ట్రేడ్ ఉన్నా దట్స్ ఫైన్ నేను అనుకున్న దాని ప్రకారం ఐఎమ్ గోయింగ్ ఫర్ అగైన్ సెల్ సైడ్ గైస్ ఓకే ఇంకొక పైకి వెళ్తే టేక్ వన్ మోర్ సెట్ ట్రేడ్ అటు టూ ట్రేడ్స్ సెల్ సైడ్ ఎందుకో చెప్తా బట్ లెట్ us కంప్లీట్ ఫస్ట్ ఈ ట్రేడ్ అయిపోయింది అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ ఇది షూర్గా రెడ్ క్యాండిల్ అవ్వాలి గైస్ సెల్ ట్రేడ్ అవ్వాలి for sure. So let's wait till last second. Trap చేస్తుంది. Okay. Okay, we won this even though మన కరెక్ట్ లెవెల్ దగ్గర తీసుకున్నాం కాబట్టి మనం విన్ అయ్యాం. ఎలాగో చెప్తాను చూడండి. లెవెల్ ఎందుకు కరెక్ట్ గా అని చెప్పాను అన్నది లెవెల్ ఆఫ్ ఎంట్రీ మన పాయింట్ ఆఫ్ ఎంట్రీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లెవెల్ డ్రా చేస్తాం చూడండి సెట్ జోన్ ఓకే ఈ జోన్ గుర్తుంది ఇప్పుడు ఈ జోన్ డ్రా చేస్తాం చూడండి ఇది డిలీట్ చేస్తా సో క్లారిటీ వస్తుంది ఓకే సరే ఈ జోన్ ఇప్పుడు కంప్లీట్ మిటిగేట్ అయింది ఇందులో మన సెల్లింగ్కి వెళ్ళాలి బట్ నేను ఎర్లీ ఎంట్రీ తీసుకున్నా బట్ స్టిల్ ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇప్పుడు ఒక జోన్ డ్రా చేస్తా చూసారా ఈ జోన్ ఏమైంది గైస్ this is resistance 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 breakout breakout and then again resistance breakout ఇప్పుడు support మళ్ళీ support so it's like a strong SNR zone correct సో ఎప్పుడైతే నాకు ఆ జోన్ లోకి వచ్చిందో నేను ఏం చేశాను సెల్ సైడ్ ఎంటర్ ఫస్ట్ ఇక్కడే సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను కానీ నేను ఈ జోన్ అప్పటికి నేను డ్రా చేసుకోకపోవడం వల్ల నేను ఒక ట్రేడ్ ఇక్కడ పడ్డం వల్ల ఒక ట్రేడ్ విన్నా ఒక ట్రేడ్ లాస్ అయ్యాను ఓకే కానీ నెక్స్ట్ నేను ఏం చేశాను నాకు తెలుసు ఆ జోన్ లోకి మళ్ళీ వెళ్తే సెల్ సైడ్ అవుతుందని మళ్ళీ ఇక్కడ ఎంటర్ తీసుకున్నాం ఎగ్జాక్ట్లీ జోన్ లెవెల్ దగ్గర మనం ఈ 2 ట్రేడ్స్ విన్ అయ్యాం ఈ రెండు కొద్దిగా ఎర్లీ ట్రేడర్స్ అనమాట అంటే కొద్దిగా ఈ జోన్ వెళ్తేనే కూడా మనం తీసుకొచ్చి ఎందుకంటే ఈ జోన్ దాటదు గైస్ క్యాండిల్ ఈ జోన్ అయితే దాటకూడదు అది దాని పవర్ఫుల్ జోన్ అది మన కీ లెవెల్ సో ఈ జోన్ కిందనే కదా క్లోజ్ అవుతుంది అందుకే నేను సెల్ ట్రేడ్స్ ఎంటర్ అయ్యాను ఈ రెండు ప్లేసుల్లో
ఇప్పుడు ఈ జోన్ ఎప్పుడైతే ఈ రెండు క్యాండిల్స్ కంప్లీట్ గా ఫిల్ చేసి ఈ క్యాండిల్ పైకి వెళ్ళి జోన్ కవర్ చేసి హాఫ్ ఆఫ్ ది ఫిల్ చేసిందో సేఫ్ ట్రేడర్స్ ఇక్కడ మళ్ళీ సెల్ సైడ్ అంటారు. చూసారా డీప్ సెల్ క్యాండిల్. ఓకే, సో అలా ట్రేడ్ చేయొచ్చు కదా. మనకి నాలెడ్జ్ ఉంటే మనం ఇందులోనే ట్రేడ్ చేయొచ్చు, ఇందులోనే ట్రేడ్ చేయొచ్చు, ఇందులో ఒక 3 ట్రేడ్స్ దొరుకుతాయి బ్యాక్ టు బ్యాక్. ఓకే, ఎక్స్ప్రెషన్ టైంలో నేను అన్ని చేయలేను కానీ బట్ మీకు మామూలుగా చెప్తున్నాను. ఓకే, సో అందుకే నాలెడ్జ్ క్లీన్ చేసుకోండి. మీకు ఇన్ స్పాన్ ఆఫ్ 30 minutes ఈవెన్ బిగినర్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేసాక ఇన్ స్పాన్ ఆఫ్ 30 minutes you will definitely able to take 5 winning trades, guys. That is enough for now. Anyway, let's move. Let's find out a few more trades. Okay, the trend line break chesandi. It's a completely minor trend into guys uptrend. Correct. సో ఒక ట్రెండ్ అండ్ బ్రేక్అవుట్ ఇచ్చాక మనం ఏం చేస్తాం, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేస్తాం అకార్డింగ్ టు స్ట్రాటజీ. కరెక్ట్. సో నేను ఈ జోన్ ని రెసిస్టెన్స్ జోన్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటే చూసారా ఇక్కడ మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ సపోర్ట్ 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 మళ్ళీ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్. సో నేను ఈ జోన్ ని పెట్టుకున్నాను గైస్. ఒకవేళ ఈ జోన్ లోకి వెళ్తే మనం సెల్ సైడ్ ఎంటర్ అవుతాం. ఓకే, until then we won't take it. Ignore it. Okay, market is completely downtrend, but if you see ఈ లెవెల్స్ ని దాటట్లేదు మార్కెట్, అంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్. ఇది సరే, ఇది ఇక్కడ నుంచి ఒక్కసారి కూడా క్యాండిల్స్ కింద రావడానికి ట్రై చేయాలి. మార్కెట్ కింద రాలి పైకి వెళ్తుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ క్యాన్ బై ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. USD/CAD విల్ సీ. ఓకే, ఇట్స్ ఎ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ గైస్. అండ్ మనం ఇక్కడ ఏం చేస్తాం, సపోర్ట్ ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. బట్ ఇట్స్ ఏ రీసెంట్ లెవెల్ సపోర్ట్, నాట్ ఎ స్ట్రాంగ్ వన్, but still I would say we can consider it. Okay, but it's not a strong guys. Strong అయితే కాదు, బట్ ఒకవేళ ఈ క్యాండిల్ ఈ జోన్ లోకి వస్తే నేను బై సెట్ తీసుకుంటాను. ఓకే, ఈ లెవెల్ దాకా రావాలి, లేదంటే లేదు. Okay, I took a buy trade guys, exactly at the level. So let's watch. ఇంకా ADJPY యూరోక్యాడ్ రివర్సల్ ఇచ్చింది. ఒకవేళ ట్రాప్ చేయడానికి జోన్ దాటి కూడా రావచ్చు, బట్ ఇట్స్ రిస్కీ ఎందుకంటే ఇది మైనస్ లెవెల్, స్ట్రాంగ్ లెవెల్ కాదు. ఓకే, బట్ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే ఇది లెవెల్ టచ్ చేసిన నెక్స్ట్ ఒకవేళ ఇది రెడ్ అయితే నేను నెక్స్ట్ గ్రీన్కి వెళ్తాను. ఓపెనింగ్ దగ్గర నుంచి ఓకే అటు మార్టింగల్ ఫర్ బై అగైన్. అండ్ నేను ఇక్కడ నుంచి సెల్ ప్లాన్ చేస్తున్నా గైస్. ఓకే, సయ్యా ఇక్కడ if we get any trade opportunity, let's see. I think it's a good level. ఓకే, ఒకటి విన్నా ఒకటి లూస్ అయ్యాం. ఓ ఇది ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది. అందుకే ఫైన్, ఐ విల్ గో ఫర్ సెల్ అగైన్. ఓకే, నేను మార్టింగ్ ఎంటర్ అయిందిలో ఇందాక ఇక్కడ సెల్ తీసుకున్నా కానీ లెవెల్ దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది కరెక్ట్గా. సో ఇట్ క్యాన్ బి ఇది చూసారా గైస్, ఇది పర్ఫెక్ట్ విన్నా. ఎందుకంటే మనం ఒక జోన్ డ్రా చేసాం రైట్,
ఆ జోన్ ని ఆ జోన్ ని బ్రేక్ చేసుకుంటూ కిందకి వచ్చింది. ఎందుకంటే ఇది ఒక మైనర్, నేను ఇందాక మీకు ఏం చెప్పాను, ఇది ఒక మైనర్ సపోర్ట్ లెవెల్ అని. ఈ మైనర్ సపోర్ట్ లెవెల్ అనేది స్ట్రాంగ్ కాదు. సో ఈ క్యాండిల్ అనేది వీక్ లెవెల్. ఇది ఇందాక ఫస్ట్ నేను గీసింది ఇది. ఇక్కడ మనం ట్రేడ్ చేసిన లాస్ అయ్యి, అందుకే వీక్ లెవెల్ ఇది. ఈ వీక్ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ వచ్చింది కిందకి. సో నెక్స్ట్ నేను ఏం చేశాను, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్ట్రాంగ్ లెవెల్ డ్రా చేసుకున్నాను. ఇంకో స్ట్రాంగ్ లెవెల్ డ్రా చేసుకొని ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చిందో నేను ఏంటనో ఐ వెంట్ ఫర్ ట్రేడ్స్ ఆన్ ద బై సైడ్. ఓకే, మీరు ఇక్కడ చూసారా, అబ్జర్వ్ చేశారా, నేను అర్లీ ట్రేడ్ మళ్ళీని, ఎందుకంటే నాకు తెలిసి లెవెల్ దాటదు అని. సో నేను ఎక్కడ ట్రేడ్ చేసా విన్ అయ్యా బై సైడ్. ఎవరైనా కొద్దిగా నెక్స్ట్ ట్రేడ్ చేయాలి అనుకుంటే ఈ రెడ్ క్యాండిల్ ని చూసాక మేబీ మళ్ళీ మీరు బై సైడ్ ఎంటర్ అవ్వచ్చు. So again we have one first trade here, second trade here, two trades, new trades, back to back. And coming to here guys, CPPID, ఇక్కడ నేను ఫస్ట్ ట్రేడ్ చేశాను, లాస్ అయ్యాను ఇందులో. ఓకే, సో నేను ఏం చేసి మళ్ళీ మార్టింగల్ తీసుకున్నా, విన్ అయ్యాను. సో ఫస్ట్ ఎలా ట్రేడ్ చేశా, నేను ఏది లెవెల్ డ్రా చేసుకోలేదు, ఐ అస్యూమ్ ద లెవెల్ బికాస్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది యాక్చువల్ లెవెల్ గైస్. ఓకే, నేను ఈ లెవెల్ని అస్యూమ్ చేసుకొని, దిస్ ఈస్ ఆల్సో మైక్రో లెవెల్. ఈ మైక్రో లెవెల్ని అస్యూమ్ చేసుకొని నేను ట్రేడ్, సారీ ఇది కాదు, ఇది యా, ఈ మైక్రో లెవెల్ని ఉపయోగించుకొని నేను ట్రేడ్ చేశాను ఇంతట్లో. మీరు ఇందాక చూస్తే ఏదైనా ఈ లెవెల్ దాటిక దాన్ని ఏమంటారు, రిట్రేస్ అయిపోతుంది మార్కెట్, రిజెక్ట్ చేసేస్తుంది మార్కెట్. పైకి వెళ్తాం అనుకుంటే నేను పుష్ చేస్తున్నారు కిందకి, మళ్ళీ ఇక్కడ కాదు పుష్ అయ్యి, ఇక్కడ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అదే సేమ్ లెవెల్. సో మళ్ళీ అదే సేమ్ లెవెల్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ కింద వర్క్ చేసింది, మళ్ళీ ఇక్కడ చూసి సపోర్ట్. సో నేను ఏం చేసా, ఇక్కడ నేను ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ చేసా, కానీ క్యాండిల్ ఏమైందంటే ఆ లెవెల్ దగ్గరకు వచ్చి మరీ క్లోజ్ అయింది ఎగ్జాక్ట్ గా. సో లూజ్ అయ్యాం, బట్ నేను స్ట్రాంగ్ గా నెక్స్ట్ మళ్ళీ సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను, విన్ అయ్యాం పర్ఫెక్ట్. రీజన్ ఏంటంటే ఇది ఒక స్ట్రాంగ్ సినారియో అనమాట. ఓకే, సో ఇలాంటి మైక్రో లెవెల్స్ వరకు వచ్చేసరికి మీరు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే, స్ట్రాంగ్ లెవెల్ కాకపోతే, ఎందుకంటే అక్కడ మైక్రో లెవెల్స్ కూడా రెస్పెక్ట్ చేస్తా, కొద్దిగా రెస్పెక్ట్ చేయవు. సో మనీ మేనేజ్మెంట్ ఎప్పుడో చేసుకుంటూ ఉండాలి, రిస్క్ మేనేజ్మెంట్ కూడా అకార్డింగ్లీ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు మనీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. బట్ నాలెడ్జ్ ఉంటే మనం ఒక దగ్గర లూజ్ అయినా విల్ నో దట్ మార్టింగల్ విల్ విన్. ఓకే, వీ హావ్ స్టిల్ 8 minutes time. Okay, according to me guys, I'll go for buy from here again. చూద్దాం ఏం జరుగుతుందో. నేను లెవెల్ ఇంకా టచ్ చేయలేదు, దాని ముందే తీసుకున్నాను. I'll tell you, let's see. Let's wait for a few seconds and then I'll explain. ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కదా, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ తర్వాత నేను రివర్సల్ మీద ట్రేడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఎందుకు ఇక్కడ ట్రేడ్ విన్ అయ్యాను అంటే, నేను ఎలా చేసాను ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ ఒక లెవెల్ ఉంది, బట్ నేను ఈ లెవెల్ అప్డేట్ చేయాల. దో నేను మూవ్ చేయకపోయినా ఐ కెన్ సీ ఇట్ అండ్ డూ ఇట్ రైట్. సో నేను ఏం చేశాను, లెవెల్ని ఇప్పుడు నేను ఎందుకు ఇలా పైకి అప్డేట్ చేస్తా, జోన్ లాగా అయింది చూస్తారా, జోన్ గైస్. ఇది ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్, ఇప్పుడు ఇక్కడ సపోర్ట్, మళ్ళీ బ్రేక్అవుట్, మళ్ళీ ఇక్కడ ఏంటి రెసిస్టెన్స్, మళ్ళీ రెసిస్టెన్స్, మళ్ళీ బ్రేక్అవుట్ బ్రేక్అవుట్ బ్రేక్అవుట్. ఇక్కడ ఏమైంది రెసిస్టెన్స్, బ్రేక్అవుట్, ఇక్కడ ఏమైంది సపోర్ట్, ఇక్కడ సపోర్ట్ కాబట్టి ఇది ఏమవుతుంది మళ్ళీ సపోర్ట్ అవుతుంది, ఎస్ఎన్ఆర్ అనమాట ఇది. సో నేను ఇక్కడ సపోర్ట్, అందుకనే ఇక్కడ రాగానే నేను చేసా బై అంటున్నాను ఇమ్మీడియట్ గా, ఎందుకంటే అక్కడ జోన్ ఉంది కాబట్టి. దట్స్ హౌ విల్ విన్ గైస్. ఓకే, okay, let's find few more. Okay, this trend has been lost. ఇప్పుడు ఏంటి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది పైకి, సో ఇట్స్ అన్ అప్ ట్రెండ్ గైస్. ఓకే, ఇక్కడ ఏమో కంప్లీట్ డౌన్ ట్రెండ్ లో కరెక్ట్. యు సీ దిస్, I'm coming here, let me delete this levels and draw in. Market completely down.
Okay, okay, let me re-update the levels again. ఇప్పుడు మనం స్వింగ్ హై మార్క్ చేద్దాం. సో జోన్ ఓకే, ఈ స్వింగ్ హైకి రీచ్ అవగానే ఐ గో ఫర్ సెల్ ట్రేడ్స్ గైస్. ఓకే, ఎందుకంటే స్వింగ్ హైస్ వన్ ఆఫ్ అవర్ కీ లెవెల్ అకార్డింగ్ టు స్ట్రాటజీస్, కరెక్ట్. బట్ ఇక్కడికి వెళ్తేనే మనం ట్రేడ్ చేస్తాం యూరో క్యాడ్. ఓకే, ఇది చూసారా ఇందాక జోన్ లోని నేను ఏం చేసి అర్లీ ట్రేడ్ తీసుకున్నా ఇక్కడ, ఎందుకంటే రిజెక్షన్ తీసుకుంటారు నాకు తెలిసి ఇదేంటిది జోన్ ఎస్ఎన్ఆర్ బయర్స్ అనేసి. తర్వాత ఏమైంది, ఇంకో క్యాండిల్ వచ్చింది టు కంప్లీట్ ద స్పేస్ హియర్, ఇట్ కంప్లీట్ చేస్తుంది. సో యాక్చువల్ గా నెక్స్ట్ ట్రేడ్ ఎక్కడ గైస్ ఇది తీసుకోవాలి, బయర్స్ స్ట్రాంగ్ గా విన్ అయిపోవాలి. ఓకే, సో అర్లీగా తీసుకొచ్చి ఇక్కడ మనకి అట్లీస్ట్ 2 ట్రేడ్స్ దొరుకుతాయి కదా జోన్స్ దగ్గర, 1 2. ఇది ఫెయిల్ అయి ఉంటాయి మార్టింగ్ తీసుకుని ఇది విన్ అవ్వాలి, దట్ ఈస్ ద పవర్. ఓకే, 2 ట్రేడ్స్ పక్కా. యూరో క్యాడ్ ఎక్స్పెక్టెడ్ ఇది ముందే అవ్వచ్చు అనేసి, బట్ ఎనీవే లీవ్ ఇట్, మనకు సేఫ్ సైడ్ కావాలి. ఇప్పుడు నేను ట్రెండ్ లైన్ ని మైనర్ ట్రెండ్ లైన్ అది షిఫ్ట్ లైక్ దిస్. ఓకే, ఎందుకంటే కరెంట్లీ మార్కెట్ స్ట్రక్చర్ అప్వర్డ్స్ ఉంది, సో నేను అప్వర్డ్ డైరెక్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నాకు ఇక్కడ ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీ ఉంది గైస్. ఫస్ట్ ఐ విల్ టేక్ ఏ బై ట్రేడ్ ఫ్రమ్, ఓ ఇక్కడ ప్లేస్ చేయాల్సిన బై ట్రేడ్ వోల్టాలిటీ కూడా ఇక్కడ ప్లేస్ అయింది గైస్. సో బట్ స్టిల్ ఇట్ షుడ్ బి గ్రీన్ క్యాండిల్ మోస్ట్లీ, లెట్స్ సీ. ఎందుకంటే ఈ ట్రెండ్ సపోర్ట్ తో వెళ్ళాలి, లేదు ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఒక రెడ్ అయిందంటే నేను మళ్ళీ బై సైడ్ వెళ్తా మార్టింగ్ వెళ్దాం. ఇక్కడ ప్లేస్ చేయాల్సిన ట్రేడ్ మనకి వోల్టాలిటీ మన వోల్టాలిటీ, ఎందుకంటే సపోర్ట్ టచ్ అవగానే ఏమవుతుంది గైస్, బయర్స్ పంప్ చేస్తారు, బయర్స్ పంప్ చేసినావు క్యాండిల్ మూమెంట్ మూవ్ అవుతుంది. సో అలాంటి టైంలో ఒకసారి మిస్ప్లేస్ అవుతాయి ట్రేడ్స్. బట్ ఎనీవేస్ వోల్టాలిటీ ఉంది కాబట్టి వీ షుడ్ విన్ మోస్ట్లీ. ఎస్ వి వన్ దిస్ ట్రేడ్, చూసారా దో నాకు పైన ట్రేడ్ పన్నా, బట్ దిస్ ఇస్ ఎ సింపుల్ స్ట్రాటజీ. Trend line support, market structure is upwards, that market structure is upwards, so upside is చూస్తాం. And there is also a candlestick strategy here course లో ఉంది. నేను ఇదేదో ట్రెండ్ లైన్ ఒకటే టచ్ అయిందని తీసుకులేక there is another hidden level here కోర్స్ లో వస్తుంది అది. సో నేను అది కూడా అప్లై చేసి అప్పుడే కాన్ఫిడెంట్ గా ఇక్కడ బై సైడ్ ప్లేస్ చేశాను. ఓకే, లెట్స్ ఫైండ్ ఫ్యూ మోర్ ట్రేడ్స్. ఎంత టైం అయిందో చూడండి, జస్ట్ వెయిట్ ఎ సెకండ్. 18 minutes. Let's okay, one more trade or something and then I'll end up this session for today. Wow, very huge candles, very huge sellers guys. Okay, very huge selling candles. Oh, very huge. In the huge selling though, anyone will go against it. I want to go for buy. చూద్దాం, risky ఎందుకంటే reason is that sellers are so strong, but I want to go for buy, అందుకే buy తీసుకున్నాను, చూద్దాం ఏమవుతుంది. ఓకే, in meantime వేరే చూద్దాం. It's also a huge breakout guys. Level has been used, so limited. But మార్కెట్ స్ట్రక్చర్ ఫైండ్ అవుట్ చేసుకోండి. మార్కెట్ స్ట్రక్చర్ ఏంటో తెలియకపోతే, అంటే మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఎస్ఎంసి ప్రకారం అవన్నీ అవసరం లేదు, లైక్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇవన్నీ అవసరం లేదు. ఓకే, మనకు సింపుల్ గా కావాల్సిన చాలు. ఓకే, వి వన్ దిస్ ట్రేడ్ గైస్. సి ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చాక నేను ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళాను బై సైడ్, బికాస్ ఐ హ్యావ్ నాలెడ్జ్ గైస్. నాలెడ్జ్ ఉంటేనే విన్ అవుతారు ఈ ట్రేడ్. నాకు ఎలా తెలుసు ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్ అయ్యాక అయ్యో ఇక్కడ నుంచి బయింగ్ క్యాండ్ ఒకటి వస్తుంది అనేసి, ఎందుకంటే దేర్ ఇస్ ఎ హిడెన్ లెవెల్ అని. అందుకే సరే లెట్ మీ మార్కెట్ ఇలా చూసుకుంటే సో జోన్ మేక్ ఇట్. ఓకే, ఈ జోన్ చూడండి, అబ్జర్వ్ చేయండి.
నేను డ్రా కూడా చేయలేదు, బట్ ఇటు పెట్టలేదు. వాట్ హ్యాపెన్ ఈజ్ ఇలా మార్కెట్ వెళ్ళింది, జోన్ టచ్ అయిన రెసిస్టెన్స్ రెసిస్టెన్స్, మళ్ళీ వెళ్ళింది రెసిస్టెన్స్ రెసిస్టెన్స్, మళ్ళీ వెళ్ళింది రెసిస్టెన్స్. చూసారు రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఏమైంది, బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చాక ఏమైంది, సపోర్ట్ అయింది. ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్. ఇక్కడ బ్రేక్అవుట్, బ్రేక్అవుట్ తర్వాత సపోర్ట్ అయింది. సో ఇది ఏంటి గైస్, ఈ జోన్ ఏమంటుంది, కరెక్ట్ గెస్ చేశారా, ఎస్ఎన్ఆర్. సో మళ్ళీ ఏమైంది, ఈ జోన్ లో రాగానే బై, అగైన్ సపోర్ట్, ఇక్కడ బ్రేక్అవుట్, బ్రేక్అవుట్, బ్రేక్అవుట్ ఇచ్చాక మళ్ళీ జోన్ ఏమవుతుంది, ఇంతకుముందు సపోర్ట్, ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చిన ఏమవుతుంది, రెసిస్టెన్స్, రెసిస్టెన్స్. కరెక్ట్, వర్క్ చేసిందా లేదా. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ఈ జోన్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ జోన్ బ్రేక్అవుట్ ఏమవుతుంది, మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ కింద వర్క్ చేయండి. ఇంతకుముందు ప్రీవియస్లీ ఇట్ వాస్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, సపోర్ట్, మళ్ళీ సపోర్ట్ తర్వాత ఎక్కడైనా బ్రేక్ ఇచ్చింది, ఇవ్వలేదు. సో ఇక్కడికి వచ్చాక నేను ఏం చేస్తాను, మళ్ళీ సపోర్ట్ చేస్తా. సో ఐ వెంట్ ఫర్ బై, I went for buy. And what happened? We won this trade. That's it, guys. Simple. Knowledge, knowledge, knowledge. Knowledge matters. Alright, guys. I think we should end up this session. We took few good trades. We lost. We took it in martingale, but most importantly, knowledge gain chesa leda is important. And guys, please, let's make our subscribers 100, guys. Ee month end kala we have inkeni rolo. Just 5 days more. Come on, guys. 9 more. So let's make it 100. It would be good for me. And please like, share, and comment also. Alright, guys, that's all for today. Wish you happy, safe trading, and see you tomorrow in the next video. Thank you, guys. Have a good day. Bye bye.